ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. అక్కడ 30-40 రోజుల పాటు అక్కడ ధర్నా జరిగితే యాంటీ ఇండియా స్లోగన్స్, పోలీసుల మీద దాడులు అన్నీ జరిగాయి. దానికి ఇంటర్నేషనల్గా పెద్ద కవరేజ్ వచ్చింది. ఇక్కడ జార్ఖండ్లో నిజమైనటువంటి స్టూడెంట్స్ ప్రొటెస్ట్ జరుగుతోంది. ఒక్క పొలిటికల్ లీడర్ లేడు, ఒక జెండా లేదు, ఓన్లీ ట్రై కలర్ జెండా తప్పితే అక్కడ ఏం కనిపించట్లేదు. బట్ ఎవరు దాని గురించి ఎందుకని పెద్దగా మాట్లాడలేదు? మీకు పబ్లిసిటీ ఎక్కడ వస్తుంది? పొలిటికల్ లీడర్ ఎందుకు వస్తారు ఒక డెమాన్స్ట్రేషన్కి? ఆయనకి పబ్లిసిటీ కావాలి. మీరు ఢిల్లీలో ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ మీడియా, నేషనల్ మీడియా, లోకల్ మీడియా, సోషల్ మీడియా అన్నీ ఉంటుంది మీ దగ్గర. జార్ఖండ్లో ఉంటే మ్యాక్సిమం మిమ్మల్ని సోషల్ మీడియా ఉంటుంది అంతే. మీకు ఎవ్వరు కవరేజ్ ఇవ్వరు. లోకల్ రిపోర్టర్స్ కూడా రారు మీ దగ్గరికి, ఎందుకంటే మీరు డబ్బులు పంచిపెట్టరు. అదే అంటారు, డబ్బులు ఇస్తే వాళ్ళు వస్తారు, కవరేజ్ ఇస్తారు, పెయిడ్ కవరేజ్ అంటారు దాన్ని, అందరికి తెలిసింది అది. ఓకే, కానీ అది జరగట్లేదు జార్ఖండ్లో జెన్యున్ గ్రూప్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో దానికి వాళ్ళకి ట్రాక్షన్ లేదు. మన వైపు నుంచి కూడా తప్పు ఉంది. మన దాంట్లో ఎంతమంది మనం జార్ఖండ్ న్యూస్ గురించి ట్వీట్ చేస్తామా, లేకుంటే మన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నామా? మొన్న జార్ఖండ్ ఒక మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము అన్నీ మాట్లాడుకున్నాం, అన్నీ అయిపోయినాయి, మొత్తం చర్చలంతా బాగా జరిగింది, లాస్ట్ మినిట్లో బీజేపీ వాళ్ళు వచ్చి దూరిపోయారు, దాంతో మొత్తం సిచ్యువేషన్ మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ వెళ్ళిపోయిందని. అక్కడే తెలుస్తుంది మీకు దట్ బీజేపీ భాష కరెక్ట్ పని చేశారేమో. అది ఢిల్లీలో వాళ్ళ వ్యతిరేకంగా, వాళ్ళ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రొటెస్ట్, సీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీది, అది అందరు తెలుసు, నథింగ్ న్యూ అబౌట్ ఇట్. సో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రొటెస్ట్ ఢిల్లీలో జరిగినప్పుడు దానికి సపోర్ట్గా మెటా నుంచి, ట్విట్టర్ నుంచి, మిగతా అన్ని సోర్సెస్ నుంచి డబ్బులు కోట్లు పెట్టి ఖర్చు చేశారు. మనందరూ తెలిసింది, వీళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే కూడా. మన సౌరవ్ దాస్ ఈజ్ నేపాలీ, కానీ ఆధార్ కార్డు ఉంది వాడి దగ్గర. వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ పాండిచేరిలో ఉంటారని నిన్న పోలీసు వాళ్ళు చెక్ చేశారు. దానికి ఆడు కోపం కొడుతున్నాడు, ఎందుకు చెక్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు మా మదర్ డాక్యుమెంటేషన్, మా ఫాదర్ డాక్యుమెంట్? ఎందుకంటే ఇదే సౌరవ్ దాస్ కొన్ని సంవత్సరాల ముందు ఓపెన్గా అడ్మిట్ చేశారు, నేను ఐఎమ్ నేపాలీ గై స్టేయింగ్ ఇన్ ఇండియా అని చెప్పేసి, స్టడీస్కి వచ్చాను ఇక్కడ అని చెప్పి. అమిటీ ఇంటర్నేషనల్ ఈజ్ నేపాలీ. ఓకే, సో ఈజ్ నో రైట్ టు, యూ కెన్ స్టే ఇన్ ఇండియా. నేపాలీస్కి రైట్ ఉంది ఇండియాలో ఉన్నాడు, కానీ ఆధార్ కార్డ్ ఏంటి? రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నారు ఢిల్లీలో, 10 లక్షల రూపాయల ప్రతి నెల రెంట్ ఉన్న ఇంట్లో ఉన్నారు ఆయన. ఏ ఆదాయం లేదు, జీరో రెవెన్యూ, కానీ $2.85 మిలియన్ ఒక యుఎస్ ఫండ్ నుంచి డైరెక్ట్గా వితౌట్ FCRA రూట్ ఆయన ఖాతాలో పడ్డది వచ్చి. నా ప్రశ్న అడగడానికి నేను ఇదే ఒకటే అడుగుతాను, కానీ మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నారు? మన IT డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు? FCRA లేకుండా $2 మిలియన్ వచ్చి పడ్డం అంటే తమాషానా? వైర్ అనే పబ్లికేషన్కి ఇదే ఠాకూర్ ఫ్యామిలీ, అదొక ఫ్యామిలీ ఉంది యూఎస్లో, వాళ్ళు $28 మిలియన్ ఇచ్చారు వైర్ అని పబ్లికేషన్కి, విచ్ ఇస్ ఎ కమ్యూనిస్ట్ సిద్ధార్థ్ వరదరాజన్ లెడ్ పబ్లికేషన్. వాళ్ళ 10 ఆర్టికల్స్లో 10 ఆర్టికల్స్ మోదీ విరుద్ధంగా ఉంటుంది, 5 ఆర్టికల్స్ ప్రో జిహాదీగా ఉంటారు, ఒక 2 ఆర్టికల్స్ ప్రో చైనా ఉంటుంది. ఇదే వాళ్ళ నార్మల్ ఎడిటోరియల్ స్టాండర్డ్ ఎజెండా అదే ఉంటుంది. ఇప్పుడు మనం అడగాల్సిన, మన గవర్నమెంట్ ఎందుకు మెటా మీద చేసిన ఆరోపణ మీద ఎందుకు ఓపెన్ డిస్క్లోజర్ ఇవ్వట్లేదు? సారీ చెప్తే వదిలేసినట్టే. సారీ అయిపోయిందా? ఒక మనిషిని చంపిన తర్వాత ఐఎమ్ సారీ అంటే అయిపోతుందా? అదే శిక్షించాల్సిందే. డబ్బులు ఇచ్చారు మెటాకి, మెటా అడ్మిట్ చేశారు, ఎంత ఇచ్చారు చెప్పండి, ఎవరు ఇచ్చారని చెప్పండి. ఎందుకంటే మెటా ఈజ్ ఓపెన్, వాళ్ళు హైడ్ చేయలేరు. వాళ్ళు ప్రతిదానికి రెసీట్ ఇస్తారు మీకు. మళ్ళీ రెసీట్ ఎవరికి ఇచ్చారు, దాని నంబర్ ఏంటి, GST నంబర్ ఉందా లేదా, ఇట్ ఈస్ అ ఫారెన్ బిల్డ్ నంబరా, దానికి మీకు ఎట్లా పేమెంట్ ఎట్లా వచ్చింది, ఎవరు ఇచ్చారు పేమెంట్, దేనికి బూస్ట్ చేయమని ఇచ్చారు, ఇది ఓపెన్ డిస్క్లోజర్ చేయాలండి. అశ్విని వైష్ణవ్ తప్పు అది. ఈ షుడ్ ఓపెన్లీ డిస్క్లోజ్ సేయింగ్ దాట్ మెటా ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు ఈ ఢిల్లీ ప్రొటెస్ట్ని యాంప్లిఫై చేయడానికి. మనందరూ తెలిసింది అలోగ్రితం, మన పొద్దున్న లేవగానే ఫస్ట్ మనం చెక్ చేస్తాం, మన ఫోన్ చెక్ చేస్తాం, మనం ఏం మెసేజెస్ వచ్చింది, ఎవరెవరు కొత్త వీడియోలు పెట్టారు, ఏ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ట్రెండింగ్ ఏముంది ట్విట్టర్లో చూస్తాం. దాని తర్వాత బ్రషింగ్కి వెళ్తాం. మన లైఫ్ మొత్తం డిక్టేట్ చేస్తుంది అలోగ్రిథమ్స్. మీరు రాంచీ అని కొట్టి చూడండి, మీకు అలోగ్రిథమ్స్ కనిపించవు. డజంట్ వర్క్, ఇట్ డజంట్ పుష్ ద రీచ్ అన్నమాట. ఢిల్లీలో జరిగిన దానికన్నా ఒక 1/4 కూడా రాంచీకి రావట్లేదు. అక్కడ అదే ప్రొటెస్ట్ నడుస్తుంది, అదే స్కేల్లో నడుస్తుంది. అక్కడ క్రిమినల్స్ లేరు, ఢిల్లీలో వచ్చినట్లు 3,000 మంది క్రిమినల్స్ రాలేదు, కానీ వాళ్ళకి పబ్లిసిటీ లేదు.
ఎందుకు? అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు దీన్ని. ఎక్కడో ఉన్న రాంచి ఎవడు వెళ్తాడు అక్కడ? ఈవెన్ నేషనల్ ఛానల్స్ చెప్తే, రిపోర్టర్స్ చెప్తే వాళ్ళు వెళ్తారు, కానీ బహుశా లోకల్ ఛానల్స్ కంటే ఇప్పుడు చిన్న చిన్న ఛానల్స్, మన తెలుగు ఛానల్స్ ఉంది, వాళ్ళు ఎవరు వెళ్ళరు. వాళ్ళు ఏదో ఏఎన్ఐ ఫీడ్ తీసుకుంటారు అక్కడి నుంచి. ఎందుకు? కానీ ఢిల్లీకి ఉన్నారా, ఢిల్లీకి వెళ్తారు. ఎస్, మా దగ్గర మలయాళం ఛానల్స్ అందరు ఢిల్లీలో ఉన్నారు, ఒక్కడు రాంచీలో లేడు. ఇట్స్ వెరీ ఆబ్వియస్. డబ్బులు ఇచ్చి తీసుకెళ్లారు వాళ్ళని, ఫ్లైట్ డబ్బులు ఇచ్చి, హోటల్ బుకింగ్ చేసి, కేరళ హౌస్లో బుకింగ్ చేసి వాళ్ళని అక్కడ పెట్టుకున్నారు చాలామందిని. అది స్పాన్సర్డ్ ప్రొటెస్ట్ ఉండే. కానీ పబ్లిక్ ఏం ఇమేజ్ క్రియేట్ చేశారంటే ఇది న్యాచురల్ ప్రొటెస్ట్. వాళ్ళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం చేశారు. విద్యార్థుల సమస్య అని ఏం జరిగింది? ఇప్పుడు 2 వారాల తర్వాత ఒక విద్యార్థి కనిపించట్లేదే. ఎక్కడున్నారు విద్యార్థులందరూ? వాళ్ళ పని మీదకి వెళ్ళిపోయారా? భయపడుతున్నారా బయటికి రావడానికి? పబ్లిక్ కొడతారని భయపడుతున్నారా? పోలీస్ కేసులు పడతాయని భయపడుతున్నారా? మీరు సోకాల్ లీడర్స్ కూడా సైలెంట్గానే ఉన్నారు. రాహుల్ సైలెంట్ కాదు, వాళ్ళు నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఓకే, వాళ్ళు నెక్స్ట్ పిల్లలతో ఇంకా చేపిస్తారంట. ఈ రోజే ప్రకటన వచ్చింది, దట్ ఇస్ ద వైలేషన్ ఆఫ్ ద చిల్డ్రన్స్ యాక్ట్, దే కెన్ బి జైల్డ్ ఫర్ ఇట్. పిల్లలతో మీరు ప్రొటెస్ట్ చేయకూడదు. మీరు రోడ్డు పక్కన పిల్లలు నిలబడి కొంత పొలిటికల్ లీడర్స్ పోతే ఫ్లాగ్ చూపిస్తారు, అది కూడా ఇస్ ప్రొహిబిటెడ్. ఓకే, మీరు ప్రొవోక్ చేస్తున్నారు, మీరు ఓపెన్గా చెప్తున్నారు మేము చేయబోతున్నామని పిల్లలతో. గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే గవర్నమెంట్ స్కూల్స్ గురించి మీరు మీ వైపు నుంచిన సమస్యలు పెట్టండి. స్టార్టింగ్ విత్ కాంగ్రెస్ రూల్ స్టేట్స్, స్టార్టింగ్ విత్ ఆమ్ ఆద్మీ పార్టీ రూల్ పంజాబ్, అక్కడ ముందు పెట్టండి డీటెయిల్స్, తర్వాత మాట్లాడదాం. వీళ్ళకేంటంటే అజెండా ఉండాలి ఎప్పుడు. పొయ్యి మీద ఉన్న వేడి నీళ్ళు లాగానే అది వేడిగా ఉంచుకోవాలి దాన్ని. ఇట్స్ ఆల్వేస్ షుడ్ బి కెప్ట్ హాట్, బాయిలింగ్ లా, లేకుంటే వీళ్ళ క్రెడిబిలిటీ పోతుంది. ఇప్పుడు వీళ్ళు ఎవరిని మీడియాలో వీళ్ళని అడగట్లేదు, వీళ్ళే డైలీ 10 స్టేట్మెంట్లు 20 స్టేట్మెంట్లు 30 స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అభిజిత్ దీప్కే దగ్గర బాస్టన్లో చదివాడు అన్నాడు, బాస్టన్లో ఆన్లైన్ వెళ్ళి అభిజిత్ అయ్యర్ మిత్రా చెక్ చేస్తే అట్లాంటి ఒక స్టూడెంటే లేడు బాస్టన్లో. కంప్లీట్లీ అసలు నేనే లేడు. మళ్ళీ ఎక్కడ చదివాడు? ఇప్పుడు అంటున్నాడు నా సర్టిఫికేట్ చూపించాలంటే మోదీ సర్టిఫికేట్ చూపించాడు. మోదీ ఏం చేశాడు? మోదీ బాస్టన్కి వెళ్ళలేదు కదా. నువ్వే క్లెయిమ్ చేసావు బాస్టన్కి వెళ్ళావు, నీకు ఫుల్ స్కాలర్షిప్ వచ్చింది. ఇప్పుడు చూస్తే ₹1 కోటి కావాలంటే ఒక సంవత్సరం అక్కడ ఉండడానికి, ట్యూషన్ ఫీజు హాస్టల్ ఫీజు అన్నీ కలిపితే. ఈయనకు లోన్ ఎవరు ఇచ్చారు? ₹1 కోటి. ఈయన అంటున్నారు ₹1 కోటి లోన్ లేదు. మళ్ళీ ఎవరు ఇచ్చారు మిగతా డబ్బులు? ఆబ్వియస్లీ ఆ ఫౌండేషన్స్ అక్కడి నుంచి వాళ్ళు ఇచ్చుంటారు. దానికి వాళ్ళు ముందే పిండి తీసుకొని ఉంటారు వీళ్ళని. అక్కడ వెళ్ళంగానే ఇండియాలోనూ ప్రొటెస్ట్ మొదలు పెట్టాలి. సో ఈ సోకాల్డ్ ఫౌండేషన్స్ ఇప్పుడు ఆయనకి ఇచ్చిన ఫండింగ్, సౌరవ్కి ఇచ్చిన ఫండింగ్, ఇదంతా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది. ఇది గవర్నమెంట్ చేయట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.